సో అన్న ఇప్పుడు ఏంటి సినిమా పరిస్థితి? ఎన్నొచ్చినాయి లాభాలు? అంటే మేము ఐటీ రైడ్ అని మొత్తం చూడలేదు కానీ ఐటీ రైడ్స్ జరిగినట్టు ఏం తెలుసు. లేదన్నా. డబ్బులు చాలా వచ్చుంటాయని అనుకుంటున్నాము. అన్న అక్కడక్కడ వరకు అప్పులు లేకుండా సొంత ఇల్లు అయితే తనఖాలో ఉంది. ఇంకా అట్లే ఉందా? అవి ఇంకా రాలేదు. ఓటీటీ వాళ్ళు వస్తే అది తెచ్చుకోవడం. అచ్చచ్చా! సినిమా రిలీజ్ చేయడమే సక్సెస్ తో సమానమైన రోజుల్లో బా! థియేటర్ వరకు తీసుకెళ్ళాను. థియేటర్‌లో సినిమా అందరికీ చూపించగలిగాను. ఇది ఒక వర్గం సినిమా, ఇది వర్గానికి సంబంధించిన సినిమా అంటే దర్శక నిర్మాతలందరికీ కూర్చోబెట్టి షో ఏసి హ్మ్. తమ్మారెడ్డి భరద్వాజ గారు లాంటి పెద్దవాళ్ళ దగ్గర అచ్చా! నుంచి ఎన్‌కౌంటర్ శంకర్ గారి నుంచి మిగతా పెద్ద పెద్ద వాళ్ళందరికి గూడా లేదు ఈ సినిమా అన్ని వర్గాలది. ఒక వర్గానిది కాదు అనిపిచ్చి ఇది అందరిని మెప్పిచ్చి ఇష్టపడి నచ్చేలా సినిమాని రేపు ఆహా! ఈ ఆహా! డిసెంబర్ 28వ తారీఖున ఇంకో సూపర్. 2 రోజుల్లో హ్మ్. ప్రతి ఒక్క గుండెని, ప్రతి ఒక్క గడపని యెస్. ఎవరు ఆపినా, ఆపకపోయినా వాళ్ళ ఇంటి తెర అంతే. టీవీలో ఇంటి తెర అంతేగా. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చూసుకొని హ్యాపీగా అవును. ఆనందపడే స్థాయికి నేను తీసుకెళ్ళానంటే నా జీవితాన్ని ధన్యం. నిజంగా అన్న. నిజంగా.